లక్ష్మికి ఉన్నది ప్రాస్పోగనేషియా. 100కి 5% మంది దీనివల్ల సఫర్ అవుతారు. దీనికి అంత త్వరగా ట్రీట్మెంట్ అవ్వదు, కానీ మన ప్రయత్నం మనం చేద్దాం. డాక్టర్, అమెరికా నుంచి కొత్త మెడిసిన్స్ వస్తున్నాయని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్లో ఫెయిల్ అవ్వడం వల్ల ప్రొడక్షన్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఓ, అయితే ఇవే మెడిసిన్స్ కంటిన్యూ చేయమంటారా? వద్దు లక్ష్మి, అక్కడ పెట్టు. నో, ఈరోజు ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉన్న మెడిసిన్ రాస్తాను. బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో చూసి నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. వద్దు లక్ష్మి, ప్లీజ్, ఇలా చేయకూడదు. థ్యాంక్ యూ డాక్టర్. యువర్ వెల్కమ్ ఆనంద్. లక్ష్మి, అక్కడ పెట్టమ్మా. వెళ్దామా? బాయ్. ఆనంద్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒక పర్సనల్ క్వశ్చన్ అడగచ్చా? అడగండి డాక్టర్. అది ఆనంద్, ఏ అమ్మాయినైనా తండ్రి ఒక వయసు వరకే చూసుకుంటాడు, తర్వాత భర్త చూసుకుంటాడు. కానీ తండ్రి కన్నా ఎక్కువగా, భర్త కన్నా ప్రేమగా నువ్వు లక్ష్మిని పెళ్లి కాకముందే చూసుకోవడం చూస్తుంటే నీ మీద నాకే అసూయగా ఉంది. భలేవారు సార్ మీరు. నాది లవ్ మ్యారేజే, కానీ నా భార్య చేసే చిన్న తప్పును కూడా అర్థం చేసుకోలేక ఒక్కసారి అరిచేస్తుంటాను. తర్వాత మామూలైపోతాను. కానీ తను నేను నిజంగా లవ్ చేస్తున్నానని ఒక చిన్న డౌట్ ఉంది. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు సార్. ఏయ్ చెప్పు, ఎందుకు నవ్వుతున్నావు? సార్, మనం ప్రేమిస్తున్నాము అని అనుకోవడం కంటే మనం ప్రేమిస్తున్నామా అని ప్రశ్నించుకుంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి సార్. యా, ఆనంద్ వస్తున్నాడా? వస్తున్నాడు లక్ష్మి. లక్ష్మి, ఆ లైట్ అంత పైన ఎవరు పెట్టారు? ఏమైంది? చాలా బాగుంది కదా. బాగా లేట్ అయింది, ఇంకా పడుకుంది పని. లోపలికి వెళ్తే అది కనపడట్లేదు. నీకు అది కనబడుతూ ఉంటే పడుకుంటావా? నువ్వు చెప్తే ఆ లైట్ జరుగుతా? నీకోసం ఏమైనా చేస్తా. ఇప్పుడు కనబడుతుందా? ఇంకా పడుకో. లక్ష్మి, నువ్వే నా ధైర్యం, నువ్వే నా ఆనందం, నువ్వే నా బలహీనత, నువ్వే నా ప్రాణం. నీలాంటి అమ్మాయి ప్రేమని పొందటం నా అదృష్టం లక్ష్మి. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఆ బాధ ఎవరు తట్టుకోలేరు, అలాంటిది నువ్వు నా కోసం ఎదురు చూస్తాను లక్ష్మి. ఏదో ఒక రోజు నువ్వు కళ్ళు తెరిచి నన్ను ఆనందాన్ని పిలుస్తావన్న నమ్మకం నాకుంది లక్ష్మి. ఆ పిలుపు కోసం నా జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటాను లక్ష్మి. జ్ఞానేశ్వర నాయుడు గారు, నమస్తే అండి. నా పేరు గన్నాబత్తుల గన్నారావు అండి. మీరు నా గురించి వినే ఉంటారు. ఏం లేదు, చెప్పు. గవర్నమెంట్తో కానీ, కార్పొరేట్ కంపెనీస్తో కానీ, పెద్ద పెద్ద కాంట్రాక్టులతో కానీ, మినిస్టర్లతో కానీ పనులు జరగాలన్నా, పనులు ఆగాలన్నా మనమే చేస్తుంటామండి. ఇంగ్లీష్లో లాబింగ్ అంటారండి. అయితే నాతో లాబింగ్కి వచ్చావా? అయ్యా, మీకు తెలియని విషయం కాదు. కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఎవ్వరికీ తెలియని సముద్రం లోతుల్లో నుంచి ఉందో లేదో తెలియని గ్యాస్ వెతిక్కి పట్టుకొని దాని దేశానికి ఇవ్వాలనుకుంటే మీలాంటి వాళ్ళ సమస్యలు తీసుకురావడం న్యాయం కాదు సార్. చూడు, దేశానికి ఇవ్వాలనుకుంటే మాకెలాంటి అభ్యంతరాలు లేవు. మన సంపద వేరే దేశాలకు అమ్ముకుంటామంటే అది ఇబ్బంది. గ్యాస్ అక్కడ ఉందని తెలిసిన తర్వాతే వీళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు, వెతుక్కోమని కాదు. జ్ఞానం బాగానే పోగేశారు సార్, అయినా మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. నలుగురు పోగేసుకొని పెట్టుకొని అంత పెద్ద దాని మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నారు. ఈ చేప కూడా మీలాంటిదే సార్. ఈ సముద్రంలో ఉన్నంతసేపు ఈ సముద్రం మొత్తం నాదే అంటుంది, కానీ చచ్చిన తర్వాత దీనికి తెలియదు ఒక పెద్దోడి నోట్లోకి వెళ్తుందని. అందుకని నా మాట విని మీరు కాంప్రమైజ్ అయిపోండి. మీకు ఎంత కావాలో చెప్పండి, నేను మాట్లాడి సెటిల్ చేస్తాను. ఈడ్చికెళ్ళంటారు నా కొడుకుని.
గన్నరావు వచ్చాడు. నీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది అసలు లాస్ట్ మినిట్లో నీకు సీట్ ఎందుకు ఇవ్వట్లేదు. నీకెందుకు అర్థం కావట్లేదు? మీరు చెప్పింది కరెక్టే సార్. మన గవర్నమెంట్ జనాల డబ్బు 500 కోట్లు ఖర్చు పెట్టి సముద్రం లోతుల్లోకెళ్ళి ఎక్కడెక్కడ గ్యాస్ నిక్షేపాలున్నాయో కనుక్కుంది. ఆ గ్యాస్ నిక్షేపాలు కనుక్కోగానే కార్పొరేట్ కంపెనీలు రంగంలోకి దిగి వాటిని బయటికి తీసుకొస్తామని వచ్చాయి. 31 లక్షల మెట్రిక్ టన్నులున్న దాన్ని 14.5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉందని రిపోర్ట్లో చూపించారు. దాదాపుగా 3 లక్షల కోట్ల విలువైన గ్యాస్ని తీస్తే గవర్నమెంట్కి ఎంతొచ్చిందో తెలుసా సార్? 12 కోట్లు. అక్షరాల 12 కోట్ల రూపాయలు మాత్రమే గవర్నమెంట్కి వచ్చింది. మన రాష్ట్ర ప్రజలు అబ్బో రేపో మాపో ఈ పోర్టు వల్ల మన జీవితాలు బాగుపడిపోతాయి అనుకుంటే మనకు అరచేతిలో స్వర్గం తప్ప ఏమీ ఉండదు సార్. రైటి, ఇది చూడండి. ఇది జియోలాజికల్ సర్వే ఇచ్చిన రిపోర్ట్. నేల సముద్రంలో కలిసిపోతుంది సార్. కొన్ని తీర ప్రాంతాల్లో ఊళ్ళు ఇళ్ళు ఇప్పటికే సముద్రం పాలైపోయాయి. మనం మోసపోయినా పర్వాలేదు, మనం లాభపడకపోయినా పర్వాలేదు, మనం నష్టపోయినా పర్వాలేదు, కానీ మనం నాశనం అయిపోతామంటే చేతులు కొట్టు కూర్చోమంటారా? నా వల్ల కాదు. ఎదిరించే ధైర్యం లేకపోయినా పర్వాలేదు సార్, వెనక నుండి పడవద్దు. ధైర్యం లేదనేవాడు చాలా ఉంది, కానీ పెళ్ళాం పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. మనం ఇక కలవకపోవడమే మంచిది. ఏం చేద్దామన్నారు? ఇంకా జనాలకి నిజం తెలియాల్సిన టైం వచ్చింది. వారం రోజుల్లో మహాసభ ఏర్పాటు చేసి అక్కడే మొత్తం అందరికీ చెబుదాం. అలాగే. అమ్మా లక్ష్మి, ఇక చాలు లేగమ్మా, మందులు వేసుకోవాలా? రా తల్లి. రాము. అరే చెప్తే వినాలమ్మా. రా తల్లి, మందులు వేసుకుంది గాని. అరే రాను పో. ఇది ఆనంద్ కోసం. లక్ష్మి, పొద్దున్నుంచి ఇదే తంతు బాబు. తినమంటే తిందు, మందులు వేసుకోమంటే వేసుకోదు. సరేమ్మా మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అలాగే బాబు. ఇలా పెడితే మా లక్ష్మి, నేను చాలా మలగు. లేదు, ఇంకా చాలా పనుంది. హాస్పిటల్కి వెళ్ళొచ్చాక పెద్ద ముగ్గేద్దాం, సరేనా? నువ్వు నాకు పూలు తెచ్చిస్తే నేను లెగుస్తా. లక్ష్మి, అయ్యో ఏంటి లక్ష్మి ముఖమంతా? అరే నాకెందుకు లక్ష్మి? ఒక్క ముత్తిని లక్ష్మి, నాకు వద్దు. ఒక్క ముద్ద. లక్ష్మి ఒక్క ముద్ద తిని లక్ష్మి, ప్లీజ్. నాకు వద్దు. లక్ష్మి అలా చెయ్యకమ్మా. ఎందుకు? నాకు వేరే కావాలి. ఏం కావాలి? పుట్టిరెడ్డి లండన్ చాట్ నుంచి పావ్ బాజీ, పానీపూరి. ఉల్లిపాయలు, మసాలా. ఏదో ఒక రోజు నువ్వు కళ్ళు తెరిచి నేను ఆనందాన్ని పిలుస్తావు అన్న నమ్మకం నాకుంది లక్ష్మి. చాలా మంచి న్యూస్ చెప్పావా నన్ను. ఇన్ని రోజులు నీ కష్టానికి ఒక మంచి ప్రతిఫలం రాబోతుంది అనిపిస్తుంది. మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియట్లేదు డాక్టర్. మీరున్న ఎప్పటికీ హే, తెచ్చుకోలేను. మరీ అంత సెంటిమెంట్ ఒక ఆనంద్ ఏదోలా ఉంది. డాక్టర్ నువ్వు ఒక్కడే వచ్చావేంటి? లక్ష్మి ఎక్కడ? వస్తున్నారు డాక్టర్, బామ్మ తీసుకొస్తుంది. అతన్ని నీకోసం చాలా కష్టం మీద ఆపాను. 1 minute. యా ప్లీజ్ ఓకే సార్. అమ్మా లక్ష్మి, మెల్లగా నడమ్మా. అమ్మా లక్ష్మి, ఆగమ్మా, ఆగు. తన జ్ఞాపక శక్తిలో ఈ మధ్య చేంజెస్ ఏమైనా కనిపించాయా? అవును సార్, మెల్లమెల్లగా అన్ని గుర్తొస్తున్నాయి సార్. తను ఏ విషయంలోనైనా మొక్కపట్టు పడుతుందా? అవును సార్, ఏదైనా కావాలి అంటే ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉంటుంది సార్. గుడ్. బట్ ఆమె ఎగ్జామ్ చేయకుండా నేనేమి కన్ఫర్మ్ చేయలేను. వెనకడ సార్ ఆన్ ద వే సార్. 5 minutes సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా వెళ్ళి తీసుకురా.
లక్ష్మిని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారా? అవును, ఈ నెల చీటిపాట ఎవరు పాడారు? ఇది వద్దయ్యా. పాలు ఎంతయ్యా? 20 రూపాయలు చిల్లర ఇవ్వండి. లక్ష్మి! లక్ష్మి! హే పా, అమ్మా ఈ బాల్ నాది. చాలా థ్యాంక్స్ అమ్మా. యా Do it డూ ఇట్ fast. సార్. సార్ Okay. 5 minutes సార్. No, no. సార్ ప్లీజ్ I సార్. can't, sir. వచ్చేస్తున్నారు సార్. No, no. నా కోసం వెయిట్ I have చేయండి one. సార్. We'll meet సార్ next ప్లీజ్ time. సార్. Anand, listen to me. Sorry, Mr. Anand. I really understand your problem. Sir. But I have to go. Please, We'll sir. meet some other time. సార్ Mr. Raghu. ఎస్ డాక్టర్, మీరు నేను మాట్లాడేసి చెప్పండి, వస్తాను. అమ్మా ఏం కాలేదు కదా? లే, లే. కూర్చోమ్మా, కూర్చో. ఆనంద్ 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 తప్పేం లేదు. లక్ష్మి ఇదిగో, నీళ్ళు తాగు. నేను ఎక్కడున్నాను? గరక వీధిలో. అదెక్కడా? కాకినాడమ్మా. మీదే ఊరు? కాకినాడ. మాది అరకు. ఇక్కడికి ఎలా వచ్చావు? తెలీదండి. ఆ బామ్మగారు నీకు తెలుసా? తెలీదు అంకుల్. అయితే బస్ ఎక్కిస్తే వెళ్ళగలవా? ఆ, సరే పదమ్మా, పద. బాబా ఏమైంది బాబా? ఏమైంది బాబా? చెప్పు, ఏమైందండి? యాక్సిడెంట్ అయింది. అమ్మ లక్ష్మి అది. అమ్మ లక్ష్మి ఎక్కడా? కరెంట్ షాక్ కొట్టింది. నేను షాక్? ఆపలేకపోయాను. ఎక్కడ బాబా? ఎక్కడా? గరక వీధిలో. తీసుకెళ్ళండి. ఈ అమ్మాయిని ఇక్కడ ఉన్నా చూసారా సార్? లక్ష్మి! ఆంటీ, అంకుల్, ఆనంద్, డోర్ తీయండి. ఏమ్మా లక్ష్మి, ఏమైంది? వల్లి ఆంటీ వాళ్ళ కోసం. తలుపుకు తాళం వేసుంది, కనిపించట్లేదా? దీనికి గతం గుర్తొచ్చి ఆనంద్ గారిని వదిలేసి వచ్చినట్టుంది. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? వాళ్ళ గురించి ఎందుకమ్మా ఎక్కువగా ఆలోచిస్తావు? వాడు హ్యాపీగా ఆనంద్ పెళ్లి చూపుల కోసం వెళ్ళారు. దీని బాబు నా కూతురు గురించే నలుగురు దగ్గర తప్పుగా మాట్లాడతాడా? Mirror strip drawing. అమ్మా, ఏంటి? అమ్మా, ఒకసారి ట్రా. అబ్బబ్బబ్బా, రాత్రిపూట ఏంటి అరుపులు? అమ్మా, ఏంటి ఈ టైంలో వచ్చావు? మీ నాన్నగారు వచ్చే టైం అయింది. ఎందుకు వచ్చావు చెప్పు. అమ్మా, అమ్మా, అది తొందరగా చెప్పవే. అసలే ఆయన ఒంట్లో బాలేదు. నిన్ను ఇలా చూస్తే మళ్ళీ ఏమైపోతారో. నాన్నకి ఏమైందమ్మా? ఏం జరిగిద్దే? నీ సుఖం నువ్వు చూసుకుని ఆయనకు దుఃఖం మిగిల్చి వెళ్ళిపోయావు. నువ్వు చేసిన పనికి ఆయన చితికిపోయారు. మనసులో ఏదో బాధ పెట్టేసుకున్నారు. అయినా అవన్నీ నీకెందుకులే.
అర్ధరాత్రి నెల తర్వాత వచ్చావంటే ఏదో కష్టంలో ఉండుంటావు. ఇప్పుడే వస్తా ఉండు. ఇదిగో తీసుకో, వెళ్ళు. నీకు కావాల్సింది ఇదేగా. నేను దేనికోసం రాలేదమ్మా. నువ్వు దేనికోసం వచ్చిన ఒక తల్లిగా ఇంతకంటే సాయం నేను చేయలేనమ్మా. అదేంటమ్మా, ఇంట్లో కూడా రమ్మనకుండా ఇక్కడి నుంచే మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఆ రోజు మేము చెప్పిన మాట వినుంటే ఈ రోజు నేను ఇలా మాట్లాడాల్సిన అవసరం వచ్చిండేది కాదు. ఆ రోజు నీకు అర్థం చేసుకునే వయస్సు, మనసు, ఆలోచన ఏమీ లేవు. ఇప్పుడు నిన్ను ఇలా చూసారంటే ఏమన్నా అయితే మేమందరం అనాథలం అయిపోతామమ్మా. వెళ్ళిపోవే, వెళ్ళిపో. నన్ను చూస్తే నాన్నకేమైనా అవుతుందంటే నేను ఖచ్చితంగా రాను. కానీ ఒక్కటి, నేను అనాథ అయిపోయినా పర్వాలేదు. ఎప్పుడో అయిపోయావే. ఆయన దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. పోవే, దూరా. క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. సారీ నాన్న, తప్పు చేశాను నాన్న. మీ మాట వినకుండా ఏం చేశానో, ఎందుకు చేశానో అప్పుడు తెలియలేదు నాన్న నాకు. ఇప్పుడు ఏం చేయాలో, ఎక్కడున్నానో, అసలు ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదు నాన్న. మోసపోయాను నాన్న, మోసపోయాను. ఒకప్పుడు వాడి కోసం చచ్చిపోదాం అనుకున్నాను. ఇప్పుడు వాడి వల్ల చచ్చిపోతాను అనిపిస్తోంది. అక్కడ వాడు హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నాడు నాన్న. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి నాన్న. అమ్మ లక్ష్మి, క్షమించమని అడగాల్సింది నువ్వు కాదురా, నేను. కుదిరితే ఈ నాన్నని క్షమించగలవా తల్లి? ఏం చేయాలో తెలియట్లేదన్నా. ఏదో ఒకటి చేయండి అన్నా. టెన్షన్ పడుకో. లక్ష్మి ఎక్కడికి వెళ్ళదో తెలియట్లేదన్నా. నా మాట విను. రేపు ఉదయానికల్లా లక్ష్మి నీ దగ్గర తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే రై బాటరా. ఓకే అన్న. నీకు నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తే కూతురుకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేయలేకపోయాడని ఈ సమాజం మాట్లాడుకుంటుందేమోనని నీ ఇష్టం గురించి కనీసం ఒక్కసారైనా ఈ తండ్రి ఆలోచించడం మర్చిపోయాడు తల్లి. కానీ వాడు చావు నీ దగ్గరికి వస్తే దానికి ఎదురు నిలబడి నిన్ను కాపాడుకున్నాడు. నేను చేసిన తప్పుకి నాలో నేనే కుమిలిపోయాను. నిన్ను తీసుకొచ్చిద్దామని నీ దగ్గరికి వచ్చాను. అమ్మా లక్ష్మి, ఆనంద్ తెలుసా అంకుల్? నాన్నమ్మా. ఆనంద్ని తీసుకొస్తారా అంకుల్? ఆనంద్ కావాలి నాకు. చూడు తల్లి, చూడు ఎంత సంతోషంగా ఉన్నావు. చూసావా తల్లి, నన్ను కూడా గుర్తుపట్టలేని నిన్ను చూసి ఏం మాట్లాడాలో తెలియలేదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటావో అని భయపడ్డ నాకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను సంతోషంగా ఉంచగలనన్న ధైర్యం వాడిని చూసాకొచ్చింది. నువ్వు నా దగ్గర కంటే ఆనంద్ దగ్గర ఉండడమే కరెక్ట్ అనిపించింది. అక్కడ ఉండడమే కరెక్ట్ అమ్మా, అక్కడ ఉండడమే కరెక్ట్. రైసుబు, నన్ను క్షమించరా. నీ కొడుకు నన్ను రాని మాట్లాడినాను. ఐఎమ్ సారీ తల్లి. మీ ప్రేమ నేను కూడా అర్థం చేసుకోలేకపోయాను. నా కొడుకు నా దగ్గరకు వచ్చి నాన్న నీ ప్రాణాలు కావాలంటే నేను 2 నిమిషాలు ఆలోచించాను.
వీడి కోసం నా ప్రాణం ఎందుకు ఇవ్వాలని. కానీ ఆ తర్వాత అర్థమైందండి, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని నేను ఎలాగో తెచ్చివ్వలేను. నేనే కాదు, ఈ ప్రపంచంలో ఏ తండ్రి వల్ల అది సాధ్యం కాదు. అంకుల్ అంకుల్ నేను ఆనంద్తో మాట్లాడాలి అంకుల్. అమ్మ లక్ష్మి, నేను ఫోన్ చేస్తాను. మనకేం కాదురా. లక్ష్మి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తారన్నా. ఇప్పుడు ఏం చెప్పాలన్నా? హలో ఆనంద్, బాబు లక్ష్మి ఇక్కడే ఉంది. ఏమైంది ఆనంద్? లక్ష్మి అరకులో ఉందంటానా? హలో, మాట్లాడు. ఇదిగోమ్మా. హలో ఆనంద్, ఆనంద్ ఎలా ఉన్నావు ఆనంద్? ఆనంద్ నేను ఆనంద్, నీ లక్ష్మిని. లక్ష్మి, లక్ష్మి ఎలా ఉన్నావు లక్ష్మి? తొందరగా రా ఆనంద్, నిన్ను చూడాలనుంది. వస్తున్నాను లక్ష్మి. భాష ముందు కార్ తీసు. అలా ఇప్పుడే బయలుదేరుతున్నాను లక్ష్మి. తీసుకో. థ్యాంక్స్ అన్నా. ముందు బయలుదేరి వెళ్ళు. ఆనంద్, ఆనంద్, ఆనంద్. ఏమైందమ్మా? నాన్న ఫోన్. ఒక్క నిమిషం. నాట్ రీచబుల్ వస్తుంది. నాట్ రీచబుల్లా? బయలుదేరాడుగా, వచ్చేస్తాడమ్మా. నువ్వేం టెన్షన్ పడకు. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. నాయుడు కాదనా? నాయుడు కింద పనిచేసేవాడు. ఎంత పని చేశారా? ఏ పని మధ్యలో ఆపినా సార్ కోపడతారు. వెళ్ళి ఫినిష్ చేసిరండి. లక్ష్మి నా ప్రాణం అదా, నా కోసం వెయిట్ చేస్తుందదా. లక్ష్మి ఎలా ఉన్నావమ్మా? రామ్మా, రారా కూర్చో. కూర్చో. లక్ష్మి, లక్ష్మి మంచినీళ్ళు తాగుతామ్మా. నన్ను క్షమించమ్మా. ఆడు ప్రాణాలతో బతుకుంటా, నాయుడు మనల్ని బతకనివ్వడు. వాడెక్కడున్నా సరే వెతికి వెతికి చంపేయండి అన్ని.
ఆనంద్ అన్నా. ఏంటమ్మా? ఫోన్ చేయండి అన్నా. వస్తాడమ్మా. ప్లీజ్ ప్లీజ్ నాన్న. నువ్వేం భయపడకు. అంకుల్ ఫోన్ చేయండి అంకుల్. అమ్మా వస్తాడమ్మా, నువ్వు కంగారు పడకు. చేస్తాను వదిలేంటన్నా. లక్ష్మి వెయిట్ చేస్తున్నా. లక్ష్మి ఒక్కసారి నీ చేయి పట్టుకోవచ్చా? అంకుల్, లక్ష్మి నా ప్రాణం అంకుల్. ఎవరా మీరు? అమ్మొచ్చింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా. ఆనంద్ వచ్చాను. రే ఆనంద్, నీకోసం ఎవరిని తీసుకొచ్చాను చూడు. లక్ష్మిని తీసుకొచ్చాను రా. ఒక్కసారి వెళ్ళు తల్లి. అన్ని కత్తిపోట్లు దిగిన ఇంకా కొన ఊపిరితో ఉన్నాడంటే అది కేవలం నీకోసమే. వెళ్ళమ్మా. లక్ష్మిని చూడరా అమ్మా. కళ్ళు తెరిస్తే నేను ఆనందాన్ని గుర్తుపట్టను అనుకున్నావా? లేదు ఆనంద్, నిన్ను చూస్తూ మనసారా ఆనంద్ అని పిలవాలను. కళ్ళు తెరు ఆనంద్ ప్లీజ్. నువ్వే నా ధైర్యం, నువ్వే నా ఆనందం, నువ్వే నా బలహీనత, నువ్వే నా ప్రాణం ఆనంద్. నీకు గుర్తుందో లేదో, ఇంతవరకు నేను నీకు కానీ నువ్వు నాకు కానీ ఐ లవ్ యూ అని చెప్పుకోకుండానే నన్ను నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావు. ఒక్కసారి కళ్ళు తెరు ఆనంద్. ఐ లవ్ యూ అని చెప్పాలనుంది. ప్లీజ్ ఆనంద్, ప్లీజ్ కళ్ళు తెరు ఆనంద్. ప్లీజ్ ఆనంద్. ఆనంద్ నా ప్రాణం నీ దగ్గర ఉంటే నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను లక్ష్మి. ఐ లవ్ యూ ఆనంద్. ఇంకొక్కసారి చెప్తావా? ఐ లవ్ యూ ఆనంద్. అరే ఆనంద్, ఇప్పుడు మీరు అరకులో సెటిల్ అవుతారా కాకినాడలోనా? అరకు కాకినాడ కాదురా, ముందు లైఫ్ లో సెటిల్ అవ్వాలి. ఈసారి ఎవడి గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకోవడానికి వచ్చాడు? లక్ష్మి కంగ్రాచులేషన్. రే కంగ్రాచులేషన్. సంతోషంగా ఎంతైనా ఆనంద్ గడ్ లవ్ స్టోరీకి నువ్వేరా టర్నింగ్ అబ్సల్యూట్లీ రా. అవునా భయ్యా, నా లవ్ స్టోరీ కూడా సెట్ చేస్తావా? ఫ్రమ్ కాకినాడ. ఆడికి నీకు నేను తెలీదు. అమ్మాయి బాగుంటుందా? సూపర్ ఉంటుంది భయ్యా. అవునా? మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చావరా? ప్రమీలా చిన్నప్పుడు శనగుంట్లో. ప్రమీలేరా ఇప్పుడు నా లవర్. నీకు దండం పెడతా, దయచేసి వేరే మంది చూసుకో. నువ్వు ముసుగేసుకోవే, ఆడు మళ్ళీ పెళ్లి చూపులు అంటాడు. అరే
నాకు చిన్న హెల్ప్ కావాలరా. నీ గురించి మంచిగా చెప్పడం మా వల్ల కాదురా.